సమైక్య గుంటూరు జిల్లాలో బాపట్ల వాళ్ళు ఫస్ట్ ప్లేస్ అయితే సమైక్య గుంటూరు జిల్లాలో సెకండ్ ప్లేస్ మన వినుకొండలో సాధించారండి. మీ యొక్క అచీవ్మెంట్ అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపించడంలో మీరందరూ భాగస్వామ్యం కావాలి. 1,96,619 ఉద్యోగాలు అన్న ఎన్టీఆర్, ఆ తర్వాత ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు. విద్య, ఆరోగ్యం ఇవి రెండు ప్రజలకు అందించాలనే లక్ష్యం చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని. అందుకోసమే ఈ టీచర్ల నియామకం ఒక నిబద్ధతతో నిర్వహించడం జరిగింది. ఇది జరగకుండా చూడాలని ప్రతిపక్షాలు కుట్రబన్ని 150 కేసులు వేయించారు. అయినా కానీ ఈ కేసులన్నీ అధిగమించి చాలా బాధ్యతగా, టాలెంటెడ్ గా నారా లోకేష్ గారు సమర్థవంతంగా ఫేస్ చేసి అధిగమించి మరి చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే గొప్ప వాళ్ళని ఈ ఆంధ్రప్రదేశ్ నుండి తయారు చేయాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో కొత్త మంచి సంస్కరణలు తీసుకొస్తూ ముందుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. నా కోరిక ఒకటేనండి, గవర్నమెంట్ బడిలో స్టేట్ ఫస్ట్ మన వినుకొండ నియోజకవర్గంలో ఒక స్కూల్ నుండి రావాలనేది నా కోరిక. ఏ హై స్కూల్ అయితే 10th లో మంచి రిజల్ట్ తీసుకొచ్చారో ఆ స్కూల్ కి 2 lakhs క్యాష్ అవార్డు అండి. అదే జిల్లా ఫస్ట్ వినుకొండలు కొడితే 5 లక్షలు అండి. టీచర్ కి, బెస్ట్ టీచర్ కి 1 lakh అవార్డు అండి. ఈ నెక్స్ట్ జాబ్ రావాలంటే బాబు రావాలి అని మన బాబు గారిని తీసుకొచ్చుకున్నాము. ఖచ్చితంగా డిఎస్సి మీద, మెగా డిఎస్సి మీద మొదటి సంతకం చేసి మనందరికి 150 days లో టీచర్స్ గా నిలబెట్టారు. అందుకని ప్రత్యేకంగా నేను లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సభాముఖంగా 16,000 మంది కలండి ఇంత ఫాస్ట్ గా మన కళ నెరవేర్చారు లోకేష్ బాబు గారు, మన విద్యాశాఖ మంత్రి. అలాగే కూటమి ప్రభుత్వానికి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఒక విజన్ ఉన్న విద్యాశాఖ మంత్రి, అలాగే మంచి విజన్ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో నేను పనిచేయడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.